ధర్మానికున్న నిబద్ధతతోనే రాజుల విలువను కొలిచే యుగంలో పర్వతాలు సముద్రాలను దాటి కీర్తి వ్యాపించిన ఒక మహారాజు పాలించాడు విక్రమాదిత్యుడు. అతడు రత్నాలతో మెరిసే సింహాసనంపై కూర్చున్న పాలకుడు మాత్రమే కాదు, న్యాయానికి జీవంత ప్రతీక. అతని చట్టాలకు దొంగలు భయపడేవారు, అతని జ్ఞానానికి ఋషులు తలవంచేవారు, అతని పరిరక్షణలో ప్రజలు నిర్భయంగా నిద్రించేవారు. విక్రమాదిత్యుడు ఉదయానికి ముందే లేచి ప్రజల గోడులు స్వయంగా వినేవాడు. అర్హతకు ప్రతిఫలమిస్తూ పక్షపాతం చూపకుండా న్యాయం చేసేవాడు. దోషాన్ని శిక్షిస్తూ కూడా క్రూరతకు దూరంగా ఉండేవాడు. అతని సభ సత్యానికి ప్రసిద్ధి, అతని సేన క్రమశిక్షణకు గుర్తింపు, అతని రాజ్యం సుభిక్షతకు నిలువెత్తు నిదర్శనం. సంవత్సరాలు గడిచాయి, విజయాలు వరుసగా చేరాయి. ప్రతి విజయంతో రాజుని ఆత్మవిశ్వాసం మరింత బలపడింది. ఆ విశ్వాసమే మెల్లగా అహంకారంగా మారింది. అతని ధర్మమే విధిని నిర్ణయిస్తుందని, అతని సంకల్పమే కాలాన్ని, గతి, నక్షత్రాల చలనాన్ని కూడా మించినదని భావించడం మొదలైంది. ఆ సమయంలోనే జ్యోతిష్యంలో ప్రావీణ్యం కలిగిన రాజ ఆస్థాన పండితులు గంభీర ముఖాలతో సభకు వచ్చారు. వారు కర్మాధిపతి అయిన శనిదేవుని గురించి చెప్పారు. నెమ్మదిగా కదిలే గ్రహాధిపతి, శిక్షణను, ఆలస్యాన్ని, తప్పించుకోలేని ఫలితాలను అందించేవాడు. శని ప్రభావం రాజుని జీవనపథానికి చేరువవుతోందని, వినయం, నియమం, ఉపాసన అవసరమని వారు హెచ్చరించారు. వారి మాటల్లో భయం లేదు, భక్తి మాత్రమే ఉంది. ఎందుకంటే శని దుష్టుడు కాదు, న్యాయాన్ని ఖచ్చితంగా అమలు చేసే దేవత. విక్రమాదిత్యుడు విన్నాడు, కాని జ్ఞానాన్ని మించి అహంకారం మాట్లాడింది. ధర్మంతో పాలించే రాజుకు ఏ గ్రహమూ హాని చేయలేడు అని సమాధానమిచ్చాడు. పండితులు మౌనంగా వెనుదిరిగారు. కర్మ వాదించదు, వేచి చూస్తుంది అన్న సంగతి వారికి తెలుసు. ఆ రాత్రి విక్రమాదిత్యుడు ఒక స్వప్నం చూశాడు. ఆ స్వప్నంలో రాజప్రాసాద ఆవరణంలో ఒక ఎత్తైన నల్లని రూపం నిశ్చలంగా నిలిచింది. ఆ రూపం బెదిరించలేదు, కఠినంగా మాట్లాడలేదు. ఒక నిశ్శబ్దమైన స్వరం మాత్రం వినిపించింది. అహంకారం ధర్మీని కూడా అంధుణ్ణి చేస్తుందని, రాబోయే పరీక్ష శిక్ష కాదు, సవరణ మాత్రమేనని హెచ్చరించింది. రాజు కలత చెంది లేచాడు, కాని దాన్ని ఊహగా పక్కన పెట్టాడు. ఆ హెచ్చరికను గౌరవించలేదు. అప్పట్నుంచే పరీక్ష ప్రారంభమైంది. మొదట పెద్దగా ఏమీ జరగలేదు. తర్వాత ఒక్కొక్కటిగా చిన్న చీలికలు రాజ్యాన్ని చీల్చడం మొదలుపెట్టాయి. నమ్మిన మంత్రులు తప్పుడు సలహాలివ్వసాగారు. ఒకప్పుడు విజయం తీసుకువచ్చిన నిర్ణయాలే నష్టంగా మారాయి. మిత్రులు వెనుకాడారు, శత్రువులు ధైర్యం తెచ్చుకున్నారు. ఒక యుద్ధం అనుకోకుండా ఓటమితో ముగిసింది. ఎప్పుడూ నిండుగా ఉండే ఖజానా క్రమంగా ఖాళీ అవసాగింది. అస్థిరతను గమనించిన ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. విక్రమాదిత్యుడు మరింత కఠినంగా పాలించాడు, మరింత అనుమానంతో వ్యవహరించాడు. అదే అతని పతనాన్ని వేగవంతం చేసింది. సభలోనే ద్రోహం జరిగింది. శత్రువులు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రాజు ఓడిపోయాడు, బంధించబడ్డాడు, అవమానించబడ్డాడు, తన రాజ్యం నుండి తరిమివేయబడ్డాడు. ఒకప్పుడు లోకాన్ని శాసించిన కిరీటం అతని తల నుండి లాక్కొనబడింది. అధికారాన్ని కోల్పోయిన విక్రమాదిత్యుడు ఎరుగని జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆకలి అతని సహచరమైంది. రాజభవనాల స్థానంలో వీధులు వచ్చాయి. ఒకప్పుడు కీర్తించినవారే ఇప్పుడు హేళన చేశారు. పురాణ కథనాల ప్రకారం అతని శరీరమే కర్మచిహ్నాలను మోసే స్థితికి వచ్చింది. అతని పూర్వస్వరూపం పూర్తిగా కరిగిపోయిందనే సంకేతంగా. అయినా ఈ సమస్త బాధలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. రాజు శనిని శపించలేదు, విధిని దోషపెట్టలేదు, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. హేళన ఎదులైనా మౌనంగా ఉన్నాడు. ఆకలితో ఉన్నా అవమానం లేకుండా భిక్ష అడిగాడు. బాధలోనూ ద్వేషం లేకుండా భరించాడు. అహంకారపు అగ్ని ఆరిపోయింది, ధర్మాగ్ని మరింత ప్రకాశించింది. ఇలా సంవత్సరాలు గడిచాయి. చివరకు అన్నింటినీ మార్చిన ఒక రాత్రి వచ్చింది. అది శనివారం, తిథి త్రయోదశి. ఇప్పుడు కేవలం సంచారజీవిగా మారిన విక్రమాదిత్యుడు గ్రామ అంచున ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆలయం లేదు, పూజారి లేదు, సమర్పించదగిన ద్రవ్యమూ లేదు. అతని వద్ద ఉన్నది కొద్దిపాటి నువ్వుల నూనె మాత్రమే. వణుకుతున్న చేతులతో అతడొక చిన్న దీపం వెలిగించాడు. ఆ ప్రార్థనలో కోరికలు లేవు, రాజ్యం తిరిగివ్వమనే విజ్ఞప్తి లేదు. అతడు చీకటిలోకి నిశ్శబ్దంగా పలికాడు, తన కర్మను పూర్తిగా స్వీకరిస్తూ, సౌఖ్యం కాదు, అవగాహన మరియు శక్తి మాత్రమే కోరుతూ. అదే అతడు తన పేరు, తన గుర్తింపు, తన ఆశలన్నింటినీ వదిలిచేసిన మొదటి ప్రార్థన. ఆ రాత్రి అసాధారణ నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు శనిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. క్రూరంగా కాదు, కోపంతో కాదు, కాలంలా అచలంగా, విస్తారంగా. అతని సన్నిధి సత్యభారంతో నిండిపోయింది. శనిదేవుడు విక్రమాదిత్యుడితో మాట్లాడాడు. తాను నిర్లక్ష్యం చేసిన స్వప్నాన్ని, తృణీకరించిన హెచ్చరికను, జ్ఞానంతో నేర్చుకోలేక బాధతో నేర్చుకున్న పాఠాన్ని గుర్తుచేశాడు. పరీక్ష పూర్తయిందని శని ప్రకటించాడు. రాజు అన్నింటినీ కోల్పోయాడు, కాని ధర్మం మిగిలింది. అహంకారం కూలిపోయింది,
కాని నీతి నిలిచింది. కర్మ ఉద్దేశం విధ్వంసం కాదు, శుద్ధి అని శని చెప్పాడు. ఆ మాటల్తో భారమంతా తొలగిపోయింది. విక్రమాదిత్యుడి శరీరానికి శక్తి తిరిగివచ్చింది. అదృష్టం మెల్లగా మారింది. పరిస్థితులు అనుకూలించాయి. అతనికి అన్యాయం చేసినవారు తమ కర్మ ఫలితాల చేతిలోనే కూలిపోయారు. నిజమైన నాయకత్వం లేక క్షీణించిన రాజ్యం తన నిజమైన రాజును తిరిగి పిలిచింది. విక్రమాదిత్యుడు మళ్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కాని ఈసారి అహంకార విజేతగా కాదు, వినయంతో కూడిన రక్షకుడిగా. తన జీవితాంతం శనిదేవుణ్ణి గౌరవించాడు. ప్రజలకు ఒక సత్యాన్ని బోధించాడు. శని సజ్జనులను హానిచేయడు, భ్రమను తొలగిస్తాడు. అందుకే శనివారం త్రయోదశి రోజున శనిని స్మరించడం పవిత్రమైనది. బాధ వెంటనే ముగిస్తుందని కాదు, అహంకారం ముగిస్తుంది, జ్ఞానం ప్రారంభమవుతుందని గుర్తుచేసే దినంగా. ఇదే కారణంగా ఈ కథ చిరకాలం నిలిచింది. కర్మ ఖచ్చితమని, శిక్షకు ముందు హెచ్చరిక వస్తుందని, అన్నీ కోల్పోయినప్పుడు మాత్రమే నిజమైన మహత్తం దెల్లడవుతుందని తెలిపే సాక్ష్యంగా. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.